మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి రేపు 200వ జయంతి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా మరి పెద్ద ఎత్తున చేసుకుంటా ఉన్నారు. వైకేటీవీ వారు ఒక ప్రత్యేక కార్యక్రమంగా తీసుకుని 12 గంటలు లైవ్ ప్రోగ్రాం చేస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు, వారు చేసినటువంటి ఒక సంఘ సంస్కర్తగా ఆయన చేసినటువంటి అనేక విషయాల మీద చర్చించి భవిష్యత్ తరాలకి ఒక బాట వేసేదానికోసం ఒక వేదిక క్రియేట్ చేసినందుకు వైకేటీవీ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమానికి కూడా సబిత గారు కూడా రావడం మంత్రిగా, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మొట్టమొదటి నుంచి కూడా అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్ళడానికి మరి అనేక నిర్ణయాలు తీసుకోవడం, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కార్యక్రమం చేయటం, మరి ఈరోజు సబిత గారు మంత్రిగా ఒక రక్షణ చట్టానికి కూడా శ్రీకారం చుడుతున్నారు. మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. మరి మంత్రిగా వారు కూడా బడ్జెట్లో దగ్గర 50,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమం కోసం కూడా ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రతి ఒక్కరూ కూడా వైకేటీవీ చేసినటువంటి ఈ ప్రయోగాన్ని మరి మనస్ఫూర్తిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ, ముఖ్యంగా వైకేటీవీ వారందరూ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాం. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకేటీవీ.